జీహెచ్ఎంసీ సరికొత్త టార్గెట్ ని రీచ్ అయింది. అనుకున్న దానికన్నా ఎక్కువ వసూలు కావడం జీహెచ్ఎంసీలో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. మొదటిసారి ట్యాక్స్ కలెక్షన్లలో రికార్డు స్థాయిలో వసూలు సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలు చేసింది జీహెచ్ఎంసీ. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 19,50,000 ప్రాపర్టీలు ఉన్నాయి. ఇందులో 14,08,218 మంది ట్యాక్స్ పే చేశారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో కింది స్థాయి సిబ్బంది నుంచి జోనల్ కమిషనర్ల వరకు ట్యాక్స్ వసూలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. గత ఆర్థిక సంవత్సరానికి గాను 2,038,42 రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేశారు. అయితే జీహెచ్ఎంసీలో మొట్టమొదటిసారిగా ట్యాక్స్ వసూళ్లలో 2,000 కోట్ల మార్కు దాటినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక 2023-24 సంవత్సరానికి గాను 1917 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలయ్యాయి. అంటే 121 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారు జీహెచ్ఎంసీ సిబ్బంది. గతంలో పెండింగ్ లో ఉన్న వాటిపైన 90% డిస్కౌంట్ ఇస్తూ కమిషనర్ నిర్ణయం తీసుకోవడంతో మరిన్ని వసూలయ్యాయి. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా దాదాపుగా 500 కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరింది. అయితే ఇంకా ఆస్తులు పన్ను కట్టని వాళ్ళ సంఖ్య 5 లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీళ్ళకి ఇప్పటికే నోటీసులు జారీ చేసిన జీహెచ్ఎంసీ త్వరలో వీళ్ళ నుంచి కూడా పన్ను వసూలు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎర్లీ బర్డ్ స్కీమ్ ని తీసుకువచ్చారు. దీనివల్ల హౌస్ ట్యాక్స్ ముందస్తుగా చెల్లించే వారికి 5% డిస్కౌంట్ ని ఇస్తారు. గతంలో ఈ విధానం సక్సెస్ కావడంతో ఈసారి కూడా అదే తరహాలో సక్సెస్ అవుతుందని వారంతా భావిస్తున్నారు. వన్ టైం సెటిల్మెంట్ సక్సెస్ కావడంతో మిగతా మొండి బకాయిదారుల నుంచి కూడా ఇదే తరహాలో వసూలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్.